హాయ్ అండి, చాలా రోజులు అయింది గుత్తొంకాయ చేసుకోక. నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఒక్క చోట ఒక్కలాగా చేస్తారు, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఒకలాగా చేస్తా, మా అక్క వాళ్ళు ఒకలాగా చేస్తారు. అక్క వాళ్ళ లాగా చేద్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు అలా ఎందుకు నచ్చదు. అందుకే నా స్టైల్లోనే చేస్తా. అక్క వాళ్ళకి కూడా ఇదంటే ఇష్టం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసుకొని పల్లీలను అయితే చిన్న మంట మిన్నే వేయించుకోవాలి. అందులోనే దాల్చిన చెక్క, ఎలాచి, లవంగము వేసి బాగా మగనించుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసి మరొకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వంకాయలలో నింపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత కుక్కర్ లో అయితే చేసుకుంటున్నా. నాకు కుక్కర్ లోనే తొందర ఉడుకుతుంది అనిపిస్తుంది వంకాయలు, లేదనుకోండి చాలా ప్రాసెస్ అనిపిస్తుంది. చాలా మంది కుక్కర్ లో చేస్తే ప్రోటీన్ పోతుంది, టేస్ట్ ఉండదు అంటూ ఉంటారు. ఎందుకు ఉండదండి, మనం చేసే విధానం బట్టి ఉంటది ఏదైనా కర్రీ. నాకైతే అలా ఏం తేడా ఉండదు. ఇంకా కుక్కర్ లో పోపు పెట్టేసుకోవడమే. ముందుగానే అన్ని వేసింటాం కాబట్టి టమాటా ఒక్కటి వేసి ఇంకా దించేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటది.